తెలంగాణలో మద్యానికి దసరా కిక్కు మామూలుగా లేదు. మద్యం అమ్మకాల్లో గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. గాంధీ జయంతి రోజే దసరా రావటంతో మందుబాబులు జాగ్రత్త పడ్డారు. పండుగకు 10 రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు చేశారు. దాంతో సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 3,048 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్లో 2,800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఈసారి అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 7% అమ్మకాలు పెరిగాయని ప్రకటించింది ఎక్సైజ్ శాఖ. తెలంగాణలో మద్యానికి దసరా కిక్కు మామూలుగా లేదు. మద్యం అమ్మకాల్లో గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. గాంధీ జయంతి రోజే దసరా రావడంతో మందుబాబులు జాగ్రత్త పడ్డారు. పండుగకు 10 రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు చేశారు. దాంతో సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 3,048 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్లో 2,800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఈసారి అమాంతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 7% అమ్మకాలు పెరిగాయని ప్రకటించింది ఎక్సైజ్ శాఖ.